ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు. హైదరాబాద్లో ఓనం సెలబ్రేషన్స్. ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. మహిళా రక్షక్ లోగోను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రశాంతి. ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఎటువంటి సంబంధం లేదన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. మహిళలు యువతులు అత్యంత ఉత్సాహంతో 9 రోజుల పాటు జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగను వాడవాడలా జరుపుకున్నారు. బతుకమ్మ పాటలకు మహిళలు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు. బోయినపల్లిలో మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం సెలబ్రేషన్లు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మహిళలు అత్యంత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. My name is Raunak Yar Khan. I've been invited by the Malayali Association of Boinpalli to inaugurate the event by lighting the lamp. So I was on time today and surprisingly I was the event started exactly on time. And I was quite delighted to be here on the dot, and I was very impressed with them. So my intention is now to travel more often to Kerala because I've got a PhD in integrating different cultures. So this is just right up my line. I've been celebrating Holi for the last 45 years. It's the biggest Holi in Hyderabad, and I'm from the Nizam family. My great grandfather was Mehuli Khan, and now I've been nominated by my family as the 9th Nizam of the Asif Jai dynasty. Dynasty, in other words, is just the family. The royal family, they're called dynasty. Because there's no Nizam from 1971 onwards. The family nominated me almost unanimously. In Islam, there's no such thing as, succession from father to son kind of a thing. And there's only Ijma. Ijma means consensus. And my family's chosen me as the 9th Nizam of the Asif Jai dynasty now. And I'm very proud to be here to integrate my family into the Indian democracy. Since I'm a democratic Nizam chosen by democracy, and I'm democratic because I don't claim everything on my own. I believe in democracy where every one of my family is with me together in this to be integrated in India while maintaining our original culture of the Nizam. And now I'd like to integrate integrate with the people of Kerala also, because it's a beautiful country. Beautiful state, and it's called God's own country anyway. You must have heard about that. I'll end with that now. Thank you very much. I'm Raunak Yar Khan. దెందులూరు నియోజకవర్గం ముండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత నరసింహమూర్తి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలు మద్దతు అందించాలన్నారు. రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా దేశమంతా కూడా గాంధీ గారికి పుష్పగుచ్చాలు ఇచ్చి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఉంది. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన జరిగినప్పుడు భారతదేశమంతా తిరిగి మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి పారదోలేదాకా కూడా ప్రతి గ్రామము తిరిగి ప్రతి వాళ్ళ ఎన్ని తట్టి ప్రతి వాళ్ళని ఉత్సాహపరిచి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఒక వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. వనపర్తి పట్టణంలో బీజేపీ పార్టీ బచ్చురాం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ లోక్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఏదైతే గాంధీజీ ఆశయాలైనటువంటి శాంతి, సామరస్యం, వారు ఏదైతే రోజు కలలు కన్నారో ఆ కళలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. వారు ఏదైతే ఈ దేశంలో ఈ యొక్క స్వచ్ఛత గురించి వారు గుర్తుగా ఒక అడ్వకేట్ అయినా కూడా వారు ఈ రోడ్లను ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి వారే స్వయంగా ఒక చీపురు కట్టతో అదంతా రోడ్లను ఊడ్చడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, నగర కమిషనర్ బాబు ప్రతాప్, నగర కార్పొరేటర్లు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులు పాటలతో అలరించారు. జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు పట్టణ ప్రజలందరికీ, గౌరవ కార్పొరేటర్స్కి, గౌరవ మేయర్ గారికి, గౌరవ సభ్యులందరికీ కూడా జాతిపిత గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూజ్య బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గత 10 రోజుల నుంచి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ 49 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 49 క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ అంటే రెగ్యులర్గా చెత్త ఎక్కువగా పడేటువంటి ప్రాంతాలు. వీటన్నిటినీ కూడా సిబ్బంది అందరూ కూడా క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా 10:30 గంటలకి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుకుంటూ, మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి గౌరవ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులకు, గౌరవ అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మరి బ్రిటిష్ వారు అరాచకాలని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో అవమానాలను భరించి మరి అహింస ఆయుధంగా మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఆయన ఎంతో వారే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ముందున్నారు. మరి వారితో పాటుగా మరి ఎందరో భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఎంతోమంది జైల్లో మగ్గి మరి ప్రాణాలు అర్పించారు. ఇటువంటి మహనీయులందరి ప్రాణత్యాగం వల్లే మనకి భారతదేశం సిద్ధించింది. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని వేడుకలు ఘనంగా జరిగాయి. వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని, మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేరేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. 5వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కార్యకర్తలందరూ కూడా మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఏదైతే బాపూజీ కళలు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం కానించి తెలంగాణ రాష్ట్రం సూచించిన తర్వాత ప్రతి తెలంగాణ పల్లె కూడా బాపూజీ కాలనీలు అన్నట్టుగా గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ బాపూజీ కళను నిజం చేస్తూ తెలంగాణ గ్రామ స్వరాజ్యాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి అదే పంతాలో కూడా అందరూ కూడా బాపూజీ కళలు అన్నటువంటి గ్రామ స్వరాజ్యంతో పాటు మహిళలకు రక్షణ, మరి అట్లే ధర్మానికి న్యాయానికి కట్టుబడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడికి వచ్చి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది. జై తెలంగాణ. మహిళా రక్షక్ లోగోను కలెక్టర్ ప్రశాంతి ఆవిష్కరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుండి దేవి చౌక్ వరకు సుమారు 1000 మందితో మహిళా ఆహారం నిర్వహించారు. మహిళలు మరియు బాలికల రక్షణ కొరకు 9420206006 నెంబర్తో పాటు డయల్ 112 ద్వారా జిల్లా పోలీసులు అందుబాటులో ఉంటారని ఎస్పీ నరసింహన్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మీ అందరికీ తెలుసు, అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు. అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు.
అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక్ అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము. అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్, అలాగే ఎక్కడైతే ఈవ్ టీచింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు. అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రూయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇవాల్వ్ అవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం. అలాగే ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో. సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్. అక్కడ కూడా మహిళల హక్కులేంటి, మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్కి వెళ్తారు. ఇటీవల కాలంలో పోక్సో కేసులు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఎక్కువ ఈ సెక్షువల్ అసాల్ట్ లాంటివి జరుగుతున్నాయి. చాలా సమాజంలో ఒక వికృతమైన చేష్ట ఇది. వీరి మీద చాలా సీరియస్గా ఉంటాము. వీళ్ళని కూడా ఎవరైనా ముందుగానే ఐడెంటిఫై చేసి అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని ఈ దళం ఏదైతే మహిళా రక్ష గుర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ముందే తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక విజిబుల్గా ఎక్కడెక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అక్కడికి వెళ్ళి ఈ ప్రెజెన్స్ ఉంటుంది, ఈ టీం తాలూకా ప్రెజెన్స్. సో దానికి గాను హెల్ప్ లైన్ నెంబర్, ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, 9493206006. అలాగే 112 రెగ్యులర్ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము. సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ, దెన్ ఇట్ విల్ రీచ్ ద మోర్ ఉమెన్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కైకలూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానుభావులను యువకుల ఆదర్శంగా తీసుకుని దేశం కోసం ఆదర్శవంతులుగా ముందుకు అడుగు వేయాలని పార్టీ నేత నాగేశ్వరరావు అన్నారు. వాళ్ళ అనేక మహానుభావుడు మహాత్మా గాంధీ గారి గురించి ఈ రోజున యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా హింస లేకుండా హింసాయుత మార్గాన్ని అనేది పక్కన పెట్టి అందరికీ కూడా మనం అహింసా మార్గం ఏదైనా సాధించాలంటే అహింసా మార్గంలోనే సాధించాలి, మనం సాధించగలుగుతామని సాధించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, వారు కూడా మన దేశానికి బ్రహ్మాండంగా సేవలు అందించడం. మరి వీరిద్దరికీ కూడా భారతీయులుగా ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి శాంతియుత మార్గాన యువత నడిచి ఈ సమాజంలో మంచి మార్గాన నడిచి మంచి పేరు తెచ్చుకోవాలని యువత కూడా నేను సూచిస్తూ ఈ యొక్క జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కరీంనగర్ జిల్లా తపేరు కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛను, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికంగా కానున్నాయని మంత్రి అన్నారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీకి హైడ్రాకి ఏమి సంబంధం ఉందని కేటీఆర్ రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో కబ్జాలు చేశారని ఆరోపించారు. మూసి చుట్టున్న వారికి చట్టబద్ధంగా నష్టపరిహారం ఇస్తామన్నారు. మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు, నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోరణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపసంచుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది. నేను పెద్దలకు విన్నవిస్తూ ఉన్నాను. ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయూయులు, కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు, ఒక సోదరుడిగా, ఒక
సోదరిమణికి నూలుపోగు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు. ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరతుగా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నా. ధన్యవాదములు. గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జి ఉడితల ప్రణవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వారి స్వచ్ఛమైన కొంచెం కిందికి విశాఖలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం నుండి ఉత్సవాలు తొలి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఘటాలను ఊరేగింపు చేశారు. పులివేషాలు, కోలాటాలు, సాంప్రదాయ వాయిద్యాలతో సాగిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఏలూరు నగరంలో నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని సిపిఐ నేత ప్రభాకర్ అన్నారు. ప్రైవేటీకరణ చేస్తే తగిన బుద్ధి చెప్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. రైతులను హత్య చేయడం జరిగింది. ఆ ఉద్యమ అమరవీరులకి జోహార్ అర్పిస్తూ వారి చిత్రపటాలకి పూలమాల వేసి నివాళి అర్పించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జోహార్ లఖీంపూరి ఉద్యమ అమరవీరులకు, రైతు ఉద్యమ అమరవీరులకు. మోర్చా పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయొద్దని మరి వామపక్షాలు అలాగే ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గతంలో చూసాం మరి రైతు ఉద్యమం అన్ని రోజులు చేస్తే కనీసం పట్టించుకోకుండా మరి ఎంతో దారుణంగా వ్యవసాయ శాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశోక్ మిశ్రా మరి లఖింపూర్ కేరీలో ఏ విధంగా వాళ్ళ కారు తోటి యాక్సిడెంట్ చేసి చంపేశాడు రైతుల్ని. కనీసం దాని మీద ఈరోజు కూడా న్యాయం చేయలేదు. అదే కాకుండా రైతు ఉద్యమం 1400 రోజులు చేస్తే అనేక హామీలు ఇచ్చి ప్రధానమంత్రి స్థాయిలో మోడీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని ఈ రోజు కూడా అమలు జరపలేదంటే ఎంత దుర్మార్గమైన పాలన, ఎంత నిరంకుశమైన పాలన జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం. అదేవిధంగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చేస్తే ఆయనేమో జాతీయ ప్రైవేటీకరణ చేస్తాను అంటాడు. వాళ్ళ కేంద్ర మంత్రులు వచ్చి విశాఖపట్నం వచ్చిన మరి ఇక్కడ బీజేపీ అధ్యక్షులు వీళ్ళందరూ చెప్తారు. మరి అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మరి ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయమని చెప్పి ఆయన స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించమని కూడా అడగడమే కాకుండా మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే మరి ఆయన 23 లక్షల రూపాయలకు ప్రాజెక్టుని ఫ్యాక్టరీని 20,000 కోట్లకు అమ్మటానికి ఆయన అండర్స్టాండింగ్ పెట్టుకుని మోడీ చేసిన దురాగతాలని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘం అందరం కూడా వామపక్షం తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టే పరిస్థితులను ప్రైవేటు పరం చేస్తే మేము అందరం కూడా తిరగబడతామనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు వామపక్ష అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్, share and subscribe Sneha TV.